జుట్టు ఎదుగుదలకు బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఇది కొత్త మెథడ్ అండి. ఇది వరకు నేను ఎప్పుడూ చూయించలేదు. ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర 4, 5 వెంట్రుకలు రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుందండి. సో మరి లేట్ ఎందుకు, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మెంతులు తీసుకోవాలండి. మెంతుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఒక 2 స్పూన్ల వరకు మెంతులు తీసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇవాళ మనం రెమెడీ అనేది తయారు చేస్తున్నామండి. సో మెంతులు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం, జుట్టు రాలడాన్ని తగ్గించడం, చుండ్రును నివారించడం, జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం, తెల్లబడకుండా నివారించడం మరియు జుట్టుకు మెరుపును, మృదుత్వాన్ని అందించడం వంటి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. మెంతులలో ఉండే ప్రోటీన్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు హార్మోన్ రెగ్యులేటింగ్ కాంపౌండ్స్ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ప్రతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానండి. ఏదో వాడామని కాదు, వీటి వల్ల మన జుట్టుకున్నటువంటి ఉపయోగాలు ఏంటనేది కూడా తెలుసుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు మెంతులు తీసుకోవాలండి. మెంతుల్ని ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారండి. ఫెనుగ్రీక్ సీడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హెయిర్ టు ప్రమోట్ గ్రోత్, reduce hair fall, fight dandruff and add shine thanks to their rich protein, iron, lecithin and nicotinic acid content which nourishes follicles, improves scalp circulation, strengthens stand and condition hair. ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో చాలా సింపుల్ అండి. ఇవాళ మనం తయారు చేసినటువంటి ఈ రెమెడీ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. సో నేను మా పాప యూజ్ చేసిన తర్వాతే మీతోటి ఈ రెమెడీ అనేది షేర్ చేస్తున్నా. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కాస్త బరగ్గా ఉన్నా పర్లేదండి, మరీ మెత్తగా పౌడర్ చేయనక్కర్లేదు. ఇక కలబంద తీసుకోవాలండి. సో కలబంద తీసుకున్న వెంటనే యూజ్ చేయొద్దండి. కాసేపు వాటర్లో ఈ విధంగా పెట్టేసామంటే కలబందలో ఉన్నటువంటి ఎల్లో కలర్ లిక్విడ్ అంతా సపరేట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదండి, ఖచ్చితంగా ఈ విధంగా వాటర్లో పెట్టేసేయాలి. మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసేయాలండి. కలబందలో కూడా 40 రకాలు ఉన్నాయండి. మనకు ఉపయోగపడేటువంటి కలబంద మాత్రమే తీసుకోవాలి. సో ఇక ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇక కలబందకు అటుపక్క ఇటుపక్క ముళ్ళు లాంటివి ఉన్నాయి కదండి, అవి తీసేసుకోవాలి. కలబంద జుట్టుకు చాలా మేలు చేస్తుందండి. ఇది చుండ్రును తగ్గిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, మూలాల నుండి బలంగా మారుస్తుంది మరియు తేమను అందిస్తుంది, జుట్టును మృదువుగా సిల్కీగా చేస్తుంది, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది, జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారిస్తుంది. అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి ముళ్ళులు తీసేస్తే సరిపోతుందండి. పైన ఉన్నటువంటి తొక్క తీయనవసరం లేదండి. కలబందను ఇంగ్లీష్లో అలోవెరా అంటారండి. అలోవెరా ఈజ్ యూజ్డ్ ఫర్ హెయిర్ టు స్మూత్ అండ్ మాయిశ్చర్ ది స్కాల్ప్, కంట్రోల్ డాండ్రఫ్ అండ్ రెడ్యూస్ ఫ్రిజ్, స్ట్రెంథెన్ స్టాండ్స్ విత్ విటమిన్స్ A, C, E, B12 and minerals, protect from UV damage and act as a natural conditioner or styling gel by deep cleaning without stripping oils, promoting overall hair health and shine. So అలోవెరా వల్ల కూడా మనకు నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కలబందకు పైన ఉన్నటువంటి పొట్టు తీయనక్కర్లేదండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఈ రెమెడీని ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. ఓన్లీ ఈ రెమెడీ మాత్రమే కాదండి, మన ఛానల్లో ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి హెయిర్ గ్రోత్కి సంబంధించి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే హెయిర్ గ్రోత్ రెమెడీస్, అలాగే బ్యూటీకి సంబంధించినటువంటి రెమెడీస్ చాలా ఉన్నాయండి. సో మరి లేట్ ఎందుకు, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో అనేది చేస్తానండి. వేలు ఖర్చు పెట్టి కెమికల్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని యూజ్ చేయడం కన్నా ఇంట్లోనే న్యాచురల్గా హోమ్ రెమెడీస్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. తరచూ మనం ఎలాగో ఉపయోగించేటువంటి వస్తువులు కాబట్టి మనం పైసా ఖర్చు లేకుండానే న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మంచి మంచి బ్యూటీ టిప్స్, అలాగే హెయిర్ గ్రోత్ రెమెడీస్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి సాధారణంగా మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటామో మన హెయిర్కి ఆయిల్ని కొద్దిగంతా యాడ్ చేసుకోండి. నేనైతే 2 సార్లకు సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ మోతాదులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎన్ని నెలలైనా సరే అసలు పాడవదండి. కొద్దిగంత కోకోనట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కలబంద ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ అంతా కూడాను మీడియం ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి.
సాధారణంగా ఏ ఆయిల్ అయినా సరే వేడి చేసినప్పుడు ప్రోటీన్స్ అనేవి అంతరించిపోతూ ఉంటాయి. కానీ కొబ్బరి నూనెను వేడి చేసినప్పుడు ప్రోటీన్స్ అనేవి వృద్ధి చెందుతాయి. కొబ్బరి నూనె వల్ల కూడా మన జుట్టుకు చాలా మంచిదండి. చాలా పోషకాలను అందిస్తుంది మన జుట్టుకు. జుట్టును స్మూత్గా ఉంచుతుంది. అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైనా సరే తలనొప్పిగా ఉన్నప్పుడు కాస్తంత కొబ్బరి నూనె తలకు రాసుకున్నట్లయితే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది కదండి. సో కొద్దిగంత వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకోండి, మరీ మంచిది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కాస్తంత కలబంద ముక్కలు వేగిన తర్వాత ఇక ముందుగా మనము పొడి చేసి పెట్టుకున్నాం కదండి, మెంతుల్ని కాస్త దూరగా వేయించుకొని పొడిగా చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది ఎక్కువ సమయం ఏం పట్టదు. మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. మరి కొంతమంది అయితే ప్రతి ఒక్క వీడియో కింద కమెంట్ చేస్తూ ఉంటారండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఉంటాను. సో మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. 1 బై 1గా నేను వీడియో అనేది చేస్తానండి. సో నేను యూస్ చేసిన తర్వాతే మీకు షేర్ చేసుకుంటా. ప్రతి ఒక్క వీడియోలో నేను యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్ వల్ల మనకున్నటువంటి ఉపయోగాలు ఏంటి, వాటిలో ఏ ఏ పోషకాలు ఉంటాయి అన్నది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానండి. సో కెమికల్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కన్నా న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో చూస్తున్నారు కదండి, మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఆయిల్ అనేది బాయిల్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ని స్టోర్ చేసుకోవచ్చు, ఎన్ని రోజుల పాటైనా నిల్వ ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి అప్లై చేసుకోవాలి అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ ఆయిల్ అనేది మాడనివ్వకూడదండి. సో ఒక 4 to 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఆయిల్ని బాయిల్ చేసుకుంటే కలబందలో ఉన్నటువంటి పోషకాలు, మెంతుల్లో ఉన్నటువంటి పోషకాలు చక్కగా ఆయిల్కి పడతాయండి. సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కాస్త నురగలాగా వస్తుంది కదండి, ఇక మనకు ఆయిల్ రెడీ అయిపోయినట్లే. కొద్దిసేపు చల్లారనిద్దామండి. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోవాలండి. మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ రసం జుట్టుకు చాలా మేలు చేస్తుందండి. ఉల్లిపాయ రసం జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రును నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే సల్ఫర్ యాంటీ ఆక్సిడెంట్లు కుదుళ్లకు పోషణనిచ్చి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. జుట్టును ఒత్తుగా ఆరోగ్యంగా నిగనగలాడుతూ ఉండేలాగా చేస్తాయి. మీడియం సైజు ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుందండి ఒక్కసారికి. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో మగవాళ్ళకు కూడా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుందండి, టెన్షన్ ఫీల్ అవ్వడం వల్ల, సో జంక్ ఫుడ్ తినడం వల్ల, సో అలాగే ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా. అడుగు బయట పెడితే చాలు మొత్తం అంతా ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. మరి ట్రాఫిక్లో అయితే మరీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మనం ఆహారం ఎలాగైతే తీసుకుంటామో మన జుట్టుకు పోషణను కూడా అలాగే అందించాలండి. సో మేము జుట్టుకు ఏమి అప్లై చేయము, జుట్టు పెరగాలంటే పెరగదు కదా, జుట్టును కూడా కాస్త కేర్ తీసుకోవాలి కదండి. సో ముందుగా మనం మెంతులు మిక్సీ పట్టుకున్నాం కదండి, అదే మిక్సీ జార్లోనే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఉల్లిపాయలో ఎలాంటి వాటర్ని యాడ్ చేయొద్దు. సో ఉల్లిపాయలో ఉన్నటువంటి రసమే తీసుకోవాలండి. ఉల్లిపాయలో నీళ్ళని యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోండి. ఎలాగో ఉల్లిపాయ నుంచి రసం అనేది ఎక్కువగానే వస్తుందండి. ఇక టీ స్ట్రైనర్లో ఈ విధంగా వేసి గట్టిగా పిండేసామంటే ఉల్లిపాయ నుంచి రసం వస్తుంది. ఉల్లిపాయ తెల్లగా ఉన్నది తీసుకోవాలా, ఎర్రగా ఉన్నది తీసుకోవాలా అంటున్నారు. ఏ ఉల్లిపాయ అయినా పర్లేదండి. ఉల్లిపాయను ఇంగ్లీష్లో ఆనియన్ అంటారు. ఆనియన్ బెనిఫిట్స్ ఫర్ హెయిర్ ఇంక్లూడ్ ప్రమోటింగ్ హెయిర్ గ్రోత్, రిడ్యూసింగ్ హెయిర్ లాస్ అండ్ ఇంప్రూవింగ్ స్కాల్ప్ హెల్త్ due to its high sulfur content, keratin production, antioxidants, protecting follicles and antimicrobial properties, fighting infections like dandruff. It boosts blood circulation to follicles, delivering nutrients, strengthening strands and potentially reversing premature graying, leading to stronger, healthier hair and reduce breakage. చూస్తున్నారు కదండి, ఈ మాత్రం రసం వస్తుంది, సరిపోతుంది. ఉల్లిపాయ నుంచి వచ్చినటువంటి రసం మాత్రమే తీసుకోవాలండి, వాటర్ని యాడ్ చేయొద్దు. ఇక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్ని ఇక స్ట్రెయిన్ చేసేసుకుందామండి టీ స్ట్రైనర్ తోటి. సో చల్లబడిందండి, ఇక స్ట్రెయిన్ చేసేసుకో. ఈ ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది 2 టైమ్స్కి వస్తుందండి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకు కూడా. చూస్తున్నారు కదండి, ఆయిల్ అనేది అస్సలు మాడనివ్వద్దు, ఈ కలర్లో రావాలి. మెంతుల్లో కలబందల్లో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా ఆయిల్కి పట్టాలండి. ఆయిల్ కూడా కలర్ చేంజ్ అవుతుంది.
ఈ ఆయిల్ని స్టోర్ చేసుకోవచ్చండి. వారానికి 2 సార్లు అప్లై చేసుకోవాలి. ఇక ముందుగా మనం ఉల్లిపాయ రసం సపరేట్ చేసుకున్నాం కదండి, ఇందులోకి 2 స్పూన్ల వరకు ఈ ఆయిల్ని మిక్స్ చేసుకోవాలండి. 2 స్పూన్ల వరకు ఆయిల్ని మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ని ప్లాస్టిక్ కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని నెలలైనా సరే అసలు పాడవద్దు. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదండి, నార్మల్గా బయటే పెట్టేసేయచ్చు. ఉల్లిపాయ రసంలో 2 స్పూన్ల వరకు ఆయిల్ని మిక్స్ చేసుకున్నాం కదండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. సో మనం తయారు చేసుకున్నటువంటి ఈ ఆయిల్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. ఇక ఇందులోనే కొద్దిగా లవంగాలు యాడ్ చేసుకోవాలండి. లవంగాల వల్ల మన జుట్టుకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో కొద్దిగంత లవంగాలు పచ్చివే యాడ్ చేసుకోండి, ఫ్రై చేయని అవసరం లేదు. ఇక ఈ ఆయిల్ని ఎన్ని నెలలైనా సరే యూస్ చేసుకోవచ్చు. మనం హెయిర్కి అప్లై చేసుకున్న వెంటనే తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. సో వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ముందు రోజు రాత్రి అప్లై చేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే హెయిర్ బాత్ చేసేయచ్చు. సో జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, జుట్టు మరింత వేగంగా పెరగడానికి ముందుగా మనం ఆనియన్ సిరమ్ని తయారు చేసుకున్నాం కదండి, ఈ ఉల్లిపాయ రసాన్ని కూడా వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకుని హెయిర్ మొత్తం స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కాటన్ తీసుకొని డిప్ చేస్తూ తల మాడు భాగానికి దట్టంగా అప్లై చేయాలండి. జుట్టు ఎంత పొడవున ఉంటుందో అంత పొడవున ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా మంచిగా అప్లై చేసి ఫింగర్ టిప్స్ తోటి అంటే చేతి వేళ్ళతోటి మంచిగా మర్దన చేసేయండి 2 నుంచి 3 నిమిషాల పాటు. సో వారానికి 2 సార్లు ఈ సిరమ్ని అప్లై చేస్తూ ఉండండి. అలాగే ఎప్పుడైతే ఈ ఉల్లిపాయ రసంని తయారు చేసుకుంటామో అందులోకి ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని కూడా మిక్స్ చేస్తూ ఉండండి. ఆయిల్ మనకు అందుబాటులో లేదు, ఒకవేళ అయిపోయింది అనుకున్నట్లయితే, చేసుకోవడానికి సమయం పడుతుంది అనుకున్నట్లయితే సాధారణంగా మన ఇంట్లో ఉన్నటువంటి కొబ్బరి నూనె అయినా మిక్స్ చేసుకోవచ్చండి. ఉల్లిపాయ రసంలో కొబ్బరి నూనెని కాస్త గోరువెచ్చగా చేసి ఉల్లిపాయ రసంలోకి యాడ్ చేసి మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.